హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. 4 రకాల వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో పప్పు నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా వడలని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసి, అంటే ఉప్మా రవ్వండి, వేసుకుని ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి 1 కప్పు పెరుగును కూడా వేసుకుని పెరుగులో రవ్వ బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పెరుగులో రవ్వని నాననివ్వాలి. మూత పెట్టేసి పక్కనుంచండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కని, కొంచెం కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 పావు టీ స్పూను వంట సోడాని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళు ఏమీ వేయకుండా ఇవన్నీ పిండిలో బాగా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు ఇది మరీ గట్టిగా ఉంది అనిపిస్తే 1 చెంచాడు నీళ్లు మాత్రమే వేసి కలుపుకోండి. ఇలా పిండి అంతా తయారైపోయిన తర్వాత మనం చేయి కడుక్కుని ఒక్కసారి చేతిని నీళ్ళల్లో ముంచుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వడల్ని తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వడల్ని మనం డైరెక్ట్గా వేడివేడి నూనెలోకి వేసుకుని వేయించుకుంటే మనకి అప్పటికప్పుడు వడలు అనేవి తయారైపోతాయి. ఇలాగ వడలు నూనెలో వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నిదానంగా వేగనివ్వండి. వేసేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా అవి కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి ఒక్కొక్కటి టర్న్ చేసుకుని వేగనివ్వండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా మనకి వడలు అనేవి తయారైపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అప్పటికప్పుడు వడలు కావాలి అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంతేనండి, మనకి ఇన్స్టెంట్ వడలు అనేవి తయారైపోయాయి కదా. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అప్పటికప్పుడు క్రిస్పీగా చేసుకునే అటుకుల వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఈ అటుకుల వడలు తయారు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లో తీసుకుని దాంట్లోకి 2 కప్పుల ఉప్మాకి వాడే అటుకుల్ని తీసుకోవాలి. ఈ అటుకుల్లో నిండా నీళ్ళు వేసేసి చేతి వేళ్లతో కలుపుకుంటూ ఈ నీళ్ళను వంపేసి ఇదే విధంగా 2-3 సార్లు అటుకుల్ని కడుక్కుని తీసుకోవాలి. ఇలా కడుక్కున్న అటుకుల్లోకి 1 పావు కప్పు నీళ్లు వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు అటుకుల్ని పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తబడతాయి. ఇవి నీళ్ళని పీల్చుకుని అటుకులు మెత్తగా అయ్యి ఇలా పొడి పొడిలాడతాయండి. ఇప్పుడు వీటిని మనం చేతి వేళ్లతోటి గట్టిగా మెదుపుకుంటూ కలిపేసుకోవాలి. ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 పావు కప్పు బియ్య పిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకున్నది వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. 1 మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏమాత్రం నీళ్ళు వేయకుండా చేతి వేళ్లతోటి గట్టిగా మెదుపుతూ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 1/2 కప్పు పెరుగుని వేసి కలుపుకోవాలి. ఈ పెరుగుని ఒకేసారి వేసేయకుండా కొంచెం పెరుగు వేసి కలిపిన తర్వాత మరి కొంచెం వేసి కలిపేసుకోండి. ఇక్కడ కమ్మని పెరుగు వేసుకున్నా పర్వాలేదు, అదే పుల్లని పెరుగు అయితే వడలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అంతా కూడా పెరుగులో కలిసే విధంగా మెత్తగా అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపిన చెయ్యిని కడుక్కుని కొంచెం నూనె చేతికి రాసుకుని రెండో అరచేతికి కూడా 1 చుక్క నూనెని రాసుకోవాలి. ఇప్పుడు మనం 1 వాయికి సరిపడా వడల్ని తయారు చేసుకుని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. మీడియం సైజు ఉండలాగా తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా వడ షేప్లోకి తయారు చేసుకోవాలి.
మీకు ఇలా వడలు తయారు చేసుకోవడం కష్టంగా అనిపిస్తే నేను ఇంకోలా కూడా చూపిస్తాను. ఇవి మనము ఎంత బాగా చేసినా కూడా ఎడ్జెస్ అనేవి చివర్లు క్రాక్స్ వస్తూ ఉంటాయండి. అందుకని సులువుగా ఈ విధంగా చేసుకోండి. కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చక్కగా 2 అరచేతుల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. ఈ విధంగా ఒక షేప్లోకి వచ్చేస్తుంది. చక్కగా ఇలా చేసుకున్నారంటే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తయారు చేసుకుని పక్కన ఉంచుకున్న వాటిని నూనెలో వేసి వేయిస్తున్నాను. ఇలా మనం తయారు చేసుకునేటప్పుడే స్టవ్ పైన మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడెక్కనివ్వాలండి. ఇలా బాగా వేడిగా ఉన్న నూనెలోకి మనం చేసుకున్న పక్కన పెట్టుకున్న వడల్ని వేసుకుని వేయించుకోవాలి. వెంటనే కదిపేయకుండా ఇక్కడ ఈ బబుల్స్ అన్నీ కాస్త తగ్గిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ముందు కాసేపు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించండి. ఇవి 2 వైపులా కూడా బాగా వేగిపోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి అటుకుల వడలు అనేవి తయారైపోయినట్టే. రెండు వైపులా వేయించేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం రెండో పద్ధతిలో చూపించిన వడలను కూడా వేయించి చూపిస్తాను. ఒక వాయి తీసేసిన తర్వాత నూనెని మరి కొంచెం 1 నిమిషం పాటు వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన నూనెలోకి మనం తయారు చేసిన వడల్ని వేసేసుకోవాలి. ఎక్కువ వేసేయకుండా ఆ నూనెకి సరిపడా వేసుకోండి. వేసుకుని ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. అస్తమాటు కదిపితే ఈ అటుకుల వడలు చిదిరైపోతాయండి. అక్కడ చూసుకుని మనం రంగు మారాయి అనుకున్నప్పుడు కదుపుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఏదైనా చట్నీతో తిన్నా పర్వాలేదు, లేదా ఏ చట్నీతో తినకపోయినా కూడా ఇవి నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పెరుగు కూడా వేస్ట్ చేశాం కాబట్టి చాలా బాగున్నాయి. ఈ వీడియోలో సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి పెసర గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనం సాధారణంగా మినపప్పుతో గారెలు చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా పెసర గారెలను తయారు చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి. ఇవి పొట్టు పెసరపప్పుతో చేస్తాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి కూడా. ఈ పెసరగారెలు తయారు చేసుకోవడం చాలా సులువండి. ఇవి తయారు చేసుకోవడానికి 3 గంటల ముందే పొట్టు పెసరపప్పుని నానబెట్టుకుని ఇలా నీళ్లు వడేసుకుని తీసుకోవాలి. ఇలా నానిన పప్పులో నుంచి కొంచెం పప్పుని సెపరేట్గా ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్రని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పొట్టు పెసరపప్పుని, నానిన పొట్టు పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకుని తీసుకోవాలి. ఏమాత్రం నీళ్ళు వేయకూడదండి. పిండి కాస్త పలచనైనా కూడా మనకి గారెలు సరిగ్గా రావు. మనం పక్క నుంచి పెసరపప్పును వేసేసి కాస్త కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని కొంచెం క్రిస్పీగా రావడానికి 2 టీ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు కొద్దిగా పలచనైనట్టు అనిపించింది, అందుకని బియ్యం పిండిని వేసానండి. మీరు పిండి రుబ్బుకునేటప్పుడే గట్టిగా రుబ్బుకుంటే బియ్యం పిండి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలిపిన పిండిని ఈ విధంగా అరచేతుల్లో వడ షేప్లో ఒత్తుకుని వేడివేడి నూనెలో వేసుకుని వేయించుకుంటే మనకి పెసరగారెలు తయారైపోతాయి. ఇక్కడ మనం వడలను వేసుకునేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడెక్కిన నూనెకి మనం మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఇలా వడలను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఆ మూకుట్లో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవచ్చండి. ఇవేమీ ఒకదానికొకటి అతుక్కోవు. ఇవి వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకుండా అడుగు భాగం అంతా వేగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు మనం చక్కగా వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. ఇవి కాసేపటికి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం వాటిని సెపరేట్గా తీసేసుకోవచ్చు. ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. ఇవి సాయంత్రం పూట తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి.
ఇలాగే నేను మన ఛానల్లో పెసర పునుగుల రెసిపీని కూడా నేను అప్లోడ్ చేశాను. మీకు ఇష్టమైతే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. ఈ పొట్టు పెసరపప్పునే కాకుండా మనం పెసలను కూడా వాడుకొని చేసుకోవచ్చండి. ఏదైనా 3 గంటల పాటు నానబెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనకి చక్కగా కరకరలాడుతూ వేడివేడిగా వడలు తయారైపోయాయి కదా. వీటిని అల్లం చట్నీతో నంచుకుని తింటే చాలా బాగుంటాయి. అన్నీ ఇందులోనే వేసాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు. ఇవాళ తోటకూర మసాలా వడల్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా, చాలా రుచిగా, చాలా బాగుంటాయి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా చేస్తే అచ్చంగా బయట కొనుక్కుని తింటాం కదా మసాలా వడ, అదే రుచితోటి వస్తాయి. తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఈ మసాలా వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు కానీ ఒక పెద్ద గ్లాస్తో కానీ పచ్చిశనగపప్పుని 4 గంటల పాటు నీళ్ళలో వేసి నానబెట్టుకుని తీసుకోవాలి. ఆ నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గుప్పెడు నానిన పప్పుని సెపరేట్గా తీసి పెట్టుకుని మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేసి గ్రైండ్ చేస్తే అంత క్రిస్పీగా రావండి, పిండి జార్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి క్రిస్పీగా రావడం కోసం వడలు 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. మసాలా వడలు కదా, అందుకని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే తోటకూరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక గుప్పెడు కట్ చేసిన తోటకూరను వేస్తున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలాను వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా అడుగు నుంచి పై వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. అస్సలు నీళ్లు వేయకుండా కలుపుకోవాలండి. అరచేత్తో నొక్కుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక మీడియం సైజు ఉండల్లాగా చేసుకుని 2 అరచేతుల మధ్య పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా నొక్కితే మనకి వడ తయారవుతుంది. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇలాగా మనం ఫస్ట్ మూకుట్లో వేసి వేయించుకోవడానికి వీలుగా కొన్నిటిని తయారు చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి. అవి వేయించిన తర్వాత మిగతావి తయారు చేసుకోవచ్చు. మూకుట్లో ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకూడదండి. ఒక 5 లేదా 6 వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా నేను తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వడలను వేయించుకోవడానికి స్టవ్ మీద మూకుడులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది బాగా వేడైన తర్వాత అప్పుడు మనం రెడీ చేసుకున్న వడల్ని వేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. అప్పుడు ఇవి వేసేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేసి వేయగానే కదపకూడదండి. ఒకవైపు వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే గరిటెతోటి కలుపుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. పచ్చిశనగపప్పు కదండి, తొందరగా వేగదు. ఇవి వేగడానికి కొంచెం టైం పడతాయి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడలను వేయించుకోవాలి. సరిగా వేగకపోతే మధ్యలో పిండి పిండిలాగా ఉండిపోతుంది. ఈ విధంగా బాగా వేగి బబుల్స్ అన్నీ తగ్గినట్లు కనిపించి వడలు మంచి కలర్ వస్తాయండి. అప్పుడు వీటిని ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలి. ఇవి తీసేసిన తర్వాత మరి కొంచెం పిండి ఉంది కదా, వాటిని కూడా ఇదే విధంగా వడల్లాగా తయారు చేసుకుని వేడివేడి నూనెలో వేసుకుని వేయించుకుని తీసుకోవాలి. ఇంతేనండి, మనకి స్ట్రీట్ స్టైల్ తోటకూర మసాలా వడలు తయారైపోయాయి. ఈ వడల్ని ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చాయో నాకు తెలియచేసి సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.